పసిడి వన్నెన మెరుపు, చూపు తిప్పుకోలేని అందం, చూడగానే నోరూరించే రంగు, మత్తెక్కించే వాసన, ఆస్వాదించే కొద్ది కమ్మని అనుభూతి. ఈ వర్ణన దేని గురించని ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. ఫలాల్లో రాజైన మామిడి గురించే ఈ వర్ణన. నాది ఉలవపాడు అని చెప్పుకోవడానికి నేను చాలా గర్వపడతాను. దానికి కారణం కూడా ఉంది. అలాంటి ఫలాల్లో రాజైన మామిడికి ఉలవపాడు ప్రసిద్ధి కావడం మేము గర్వించదగ్గ అంశం. అందరూ డే టైంలో వీడియోలు తీసి అప్లోడ్ చేసి ఉన్నారు. ఉలవపాడులో నైట్ టైం మ్యాంగో మార్కెట్ ఎలా ఉంటుందనేది మై పాయింట్ ఆఫ్ వ్యూలో చూపిస్తాను. వేసవి కాలం అంటే ఎండలు చికాకులు మంటలే కాదండోయ్, మంచివి కూడా ఉన్నాయి. వేసవి కాలం అంటే టక్కును గుర్తొచ్చేవి మామిడి పండ్లు, మల్లెపూలు. ఇవి లేకపోతే వేసవి మజానే ఉండదు. చాలామంది వీటి కోసమే వేసవికి స్వాగతం పలుకుతారంటే అతిశయోక్తి కాదు. వేసవి సెలవులు అనగానే ఇంటికొచ్చే అత్తయ్య మామయ్యలతో పాటు అమ్మమ్మ నానమ్మల పెట్టి మామిడికాయ ఊరగాయలు, పెరుగన్నంలో మామిడి పండ్లు నంచుకొని తినడం, తోటలకు వెళ్ళి దొంగతనంగా మామిడికాయలు కొయ్యడం, తోటమాలి తరిమితే పారిపోవడం, దొంగిలించిన మామిడి పండ్లను గోడ మీద కూర్చొని స్నేహితులతో ఉప్పు కారం చల్లుకొని తినడం, ఇలాంటివన్నీ చిన్ననాటి వేసవి సెలవుల మధుర జ్ఞాపకాలు. మామిడి మధ్యాన్ని ఆస్వాదించిన వారు లేరంటే అతిశయోక్తి కాదు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి మామిడి పండును చూస్తే నోట్లో నీళ్లు ఊరాల్సిందే. అలాంటి మామిడి గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. పదహారవ నంబర్ జాతీయ రహదారికి ఒంగోలుకి కావలికి మధ్యలో ఉలవపాడు ఉంటుంది. దాదాపు 2 కిలోమీటర్ల వరకు రోడ్డుకు ఇరువైపులా 300కు పైనే షాపులు ఉంటాయి. మామిడి పండు భారతదేశపు జాతీయ ఫలం. దాదాపు 300 మామిడి పండ్ల రకాలు ఉన్నాయి భారతదేశంలో. ప్రపంచం మొత్తం మీద 1100 రకాల మామిడి పండ్లు ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే మన దగ్గర దొరికే బంగినపల్లి మామిడికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? బంగినపల్లి మామిడికి ఉలవపాడు ప్రసిద్ధి అన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ లాంటి వారికి మా ఉలవపాడు నుండి మామిడి పండ్లు తీసుకెళ్లే వాళ్ళంటే అర్థం చేసుకోవచ్చు ఉలవపాడు మామిడి పండ్లకి ఎంత ప్రత్యేకత ఉందో. మన ఉలవపాడులో దొరికే మరికొన్ని మామిడి పండ్ల రకాలు: బంగినపల్లి, సువర్ణరేఖ, హిమాం పసందు, చిన్న రసాలు, పెద్ద రసాలు, నీలం, చిలకముక్కు అంటే బెంగుళూరు రకం అన్నట్లు. కాయలలో రాజు మామిడి అయితే ఆ రకాలలో రారాజు మాత్రం ఆల్ఫాన్సా రకం. మార్చి నుండి జూలై వరకు కాసే ఈ రకం రుచిలోనే కాదు ఖరీదైనదని కూడా పేరు. ఈ రకం మామిడి పండు మహారాష్ట్రం, గుజరాత్ రాష్ట్రాల్లో ఎక్కువగా పండుతుంది. ఈ రకం పండ్లు ఆయా రాష్ట్రాల్లో రారాజు అయితే మన తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా ఉలవపాడు బంగినపల్లి మామిడి మనకు రారాజు అనే చెప్పాలి. ఉలవపాడు నేల సాంద్రతకు మరింత రుచి రావడం మన అదృష్టమని చెప్పాలి. బంగినపల్లి మామిడికి విశేష ఆదరణ లభించడానికి కారణం అప్పటి నవాబులనే చెప్పాలి. బంగినపల్లి మామిడి పుట్టినిల్లు కర్నూలు జిల్లాలోని బనగానపల్లి అనే ఊరు. ఈ రకం మామిడి పండ్లు మన తెలుగు రాష్ట్రాలకు వ్యాప్తి చెంది దాదాపు 110 సంవత్సరాల పైనే అవుతుంది. 1905 నుంచి 1922 వరకు మీర్ గులాబ్ అలీ ఖాన్ అనే నవాబు కర్నూలు జిల్లాలోని బనగానపల్లి సంస్థానానికి నవాబుగా వ్యవహరించేవారు. విదేశాలలో లభించే మామిడి మొక్కలను తెప్పించి బనగానపల్లి సంస్థానంలో నాటించారు. ఇవి ఎంతో మధురంగా ఉండడం వలన ఆ ప్రాంతంలో ఉండే స్థానికులే కాకుండా తమ స్నేహితులకు, అధికారులకు పంపించారు. ఆ విధంగా బంగినపల్లి మామిడికి విశేష ఆదరణ లభించింది. దీనితో అక్కడి మొక్కలు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు విస్తరించాయి. దీనిని నవాబుల కాలంలో బేనిషాన్ అని పిలిచేవాళ్ళు. బేనిషాన్ అంటే పేరు లేనిది అని అర్థం. అలా క్రమేపీ బేనిషాన్ కాస్త బనగామపల్లిగా మారడం, కాలక్రమేపీ వాడుక భాషలోకి వచ్చేసరికి బంగినపల్లి మామిడిగా మారడం జరిగింది. అలాంటి బంగినపల్లి మామిడికి ఉలవపాడు నేల సాంద్రత తోడవడంతో మరింత రుచి రావడం మన అదృష్టమనే చెప్పాలి. ఎవరికైనా ఉలవపాడంటే టక్కును గుర్తొచ్చేవి మామిడి పండ్లే.
మరీ ముఖ్యంగా బంగినపల్లి మామిడి పళ్ళు. వేసవి కాలం వచ్చిందంటే మనం ఎక్కువగా తినే పళ్ళు ఏమైనా ఉన్నాయంటే అవి మామిడి పళ్ళే. మనం మామిడి పండు తింటున్నామంటే మన శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాహారాలు తీసుకుంటున్నట్లే. మామిడి పండులో ఏమేమి పోషకాలు ఉన్నాయో తెలుసుకుందాం. 100 గ్రాముల మామిడి పండులో ఉండే పోషకాల విలువలు: 70% క్యాలరీల శక్తి ఉంటుంది. పిండి పదార్థాలు 17 గ్రాములు ఉంటాయి. 14.8 గ్రాముల చక్కెర పదార్థం ఉంటుంది. 1.8 గ్రాముల పీచు పదార్థం ఉంటుంది. 0.27 గ్రాముల కొవ్వు పదార్థాలు ఉంటాయి. విటమిన్ ఏ 0.38 మిల్లీగ్రాములు, విటమిన్ బి 60.134 మిల్లీగ్రాములు, విటమిన్ సి 27.7 మిల్లీగ్రాములు, కాల్షియం 10 మిల్లీగ్రాములు, ఐరన్ 0.13 మిల్లీగ్రాములు. ఇలా ఎన్నో పోషకాలు ఉంటాయి మామిడి పండ్లు. మనం ఒక మామిడి పండుని రుచి చూస్తూ ఆస్వాదిస్తూ తింటున్నామంటే మనకు తెలియకుండానే మన శరీరానికి కావలసిన ఎన్నో పోషకాహారాలు తీసుకుంటున్నట్లే. ఈ వేసవి సెలవుల్లో కావలసిన మామిడి పండ్లు తినండి. మరీ ముఖ్యంగా ఉలవపాడు బంగినపల్లి మామిడిని ఖచ్చితంగా రుచి చూడండి.